నెల్లూరు జిల్లా రావూరులోని మద్దెలమడుగు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేయగా 3.5 లక్షల క్యాష్ సీజ్ చేశారు. ఎటువంటి రసీదులు లేకుండా కార్లో తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి దాన్ని కొద్దిగా స్టాఫ్ ను కూడా స్ట్రెంథనింగ్ చేసి అక్కడ చెకింగ్ అనేది డైలీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ చెకింగ్ లో భాగంగా ఈరోజు ఉదయం సుమారుగా 9:30 నుంచి 10 గంటల మధ్యలో రాపూర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అక్కడ వెహికల్స్ ని తనిఖీలో భాగంగా చెక్ చేస్తా ఉన్నప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మనం 3.5 లక్షలు అనేది స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఆ పర్సన్ పేరు వచ్చి శ్రీనివాసరావు అని. అతను నివాసం వచ్చి విజయవాడలో ఉంటాడు. రాజంపేటలో వేరే బిజినెస్ పని మీద నేను వెళ్తున్నాను, దానికి నిమిత్తం డబ్బులు తీసుకొని వెళ్తున్నాను అనేది అతను చెప్పడం అనేది జరిగింది. మేము అక్కడ ఇమ్మీడియట్ గా మధ్యవర్తుల్ని పిలిపించేసుకొని మధ్యవర్తుల సమక్షంలో అతని దగ్గర నుంచి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపిండి అంటే అతను ఒక కవర్లో నుంచి డబ్బులు తీయడం అనేది జరిగింది. మరియు దీనికి ఈ డబ్బుకి సంబంధించి ఆ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను గనక బిల్లులు గనక చూపించినట్టయితే థరోగా ఎంక్వైరీ చేసి ఇతని డబ్బును అతనికి హ్యాండ్ ఓవర్ చేసి అతని దగ్గర ఒక రిసిప్ట్ తీసుకొని ఈ యొక్క కేసును అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది.